హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలోని లాంగ్ ఫ్రాక్ కటింగ్ చేస్తున్నానండి. లాంగ్ ఫ్రాక్ కటింగ్ కోసం నా దగ్గర ఉన్న ఓల్డ్ శారీ ఒకటి తీసుకున్నానండి. ఇదైతే పాలిస్టర్ శారీ. ఈ పాలిస్టర్ శారీతోనే నేను లాంగ్ ఫ్రాక్ కటింగ్ చేస్తున్నానండి. అయితే ఇది డిజైన్ ఉందండి, మొత్తం పౌటంచ్ కటింగ్ చేసేస్తాను. డిజైన్ అంతా మొత్తం వస్తుందండి, డ్రెస్ అంతా వస్తుంది. డిజైన్ బాగుందని ఇలా లాంగ్ ఫ్రాక్ కింద కటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే ముందుగా అయితే నేను దీనికోసం ఒక 80 సెంటీమీటర్ లైనింగ్ తీసుకున్నానండి. బాడీ పార్ట్ కోసం కిందన మటికి శారీ పెట్టికోట్ ఉందండి. ఆ శారీ పెట్టికోట్ వేసేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే దీంట్లోకి మ్యాచ్ అయ్యిందండి. ఇంకెందుకనేసి శారీ పెట్టికోట్ వేస్తున్నాను. మామూలుగా అయితే పాలిస్టర్ లైనింగ్ వేసుకోవాలండి, ఎందుకులే మనం యూస్ చేసుకునేదే కదా అనేసి నేను శారీ పెట్టికోటే వేసేస్తున్నానండి. మంచి శారీస్కి అయితే మటుకి లైనింగ్ వేసుకోవాలండి. సరేనండి, అయితే ఇప్పుడు బాడీ పార్ట్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తానండి. దీనికోసం నేను 80 సెంటీమీటర్ల ముక్క తీసుకున్నానండి. అయితే ఇప్పుడు బాడీ పార్ట్ కటింగ్ చేద్దామండి. దానికోసం ముందుగా నేను తీసుకున్న ముక్కను ఫోల్డింగ్ చేసుకోవాలండి. అయితే ఇది హ్యాండ్స్ రాదండి, ఓన్లీ బాడీ పార్ట్ మటుకే వస్తుంది. హ్యాండ్స్ కావాలంటే 1.5 తీసుకోవాలి. అంటే మనం పెట్టుకునే హ్యాండ్స్ పొడవును బట్టి తీసుకోవాలండి. షార్ట్ హ్యాండ్స్ అయితే 1 మీటర్ తీసుకుంటే సరిపోతుంది. మనం హ్యాండ్స్ లెంత్ పెంచుకోవాలనుకుంటే మటుకి 1.5 తీసుకోవాలండి. అయితే నేను ఇక్కడ హ్యాండ్స్కి లైనింగ్ కాకుండా మామూలుగానే హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి లైనింగ్ అక్కర్లేదండి. హ్యాండ్స్కి నాకు బాడీ పార్ట్కి 15 ఇంచెస్ లెంత్ పెట్టుకున్నాను. చూసారు కదా, ఇక్కడ 15 ఇంచెస్ లెంత్ పెట్టుకుని 6 ఇంచెస్ షోల్డర్ పెట్టుకున్నాను. అందులో 2.5 నెక్ పెట్టుకున్నాను, 3.5 షోల్డర్ పెట్టాను. నేను షోల్డర్ ఎంత పెట్టానో సంక రౌండ్ కోసం కూడా అంతే పెట్టుకున్నానండి. ఇప్పుడైతే లైన్ గీసేసుకోవాలి. ఇలా లైన్ గీసుకున్న తర్వాత మనకు చెస్ట్ లూజ్ అండి 10.5 పెట్టుకుంటున్నాను, అంటే 4వ భాగం పెట్టుకుంటున్నాను. నాకు 42 ఇంచెస్ వచ్చిందండి చెస్ట్ లూజ్. అందులో 4వ భాగం 10.5 అండి. ఆ 10.5 ఇక్కడ పెట్టుకుంటున్నానండి. చెస్ట్ లెంత్ ఎంత వస్తే దానికి 4వ భాగం పెట్టుకోవాలండి, ఎందుకంటే డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి మనం 4వ భాగం తీసుకోవాలండి. అయితే చూడండి, నేను చెస్ట్ లూజ్ అయితే తీసుకోవట్లేదు. మనం డాట్ వేసాక 1 ఇంచ్ తగ్గిపోతుంది కాబట్టి చెస్ట్ లూజ్కి వేస్ట్ లూజ్కి 1 ఇంచ్ తేడా ఉంటుంది కాబట్టి ఇంకా వేస్ట్ లూజ్ అయితే నేను తీసుకోవట్లేదండి. ఇక్కడైతే 1.5 సంక రౌండ్ కోసం పెట్టుకుని రౌండ్ తీసుకున్నానండి. ఇప్పుడైతే 7 ఇంచెస్ బ్యాక్ నెక్ పెట్టుకుంటున్నాను. మీ ఇష్టం అండి, నెక్ ఎంతైనా పెట్టుకోవచ్చు మనం. ఇప్పుడు ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. పైన 2.5 పెట్టాను కదా, కింద 3 ఇంచెస్ పెడుతున్నాను నెక్ రౌండ్ కోసం. ఇక్కడ చిన్న రౌండ్ ఇచ్చుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఇలా రౌండ్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి, బ్యాక్ నెక్ కటింగ్ బ్యాక్ నెక్ గీసాం కదా. ఇప్పుడైతే ఖర్చు అండి, ఖర్చు 1.5 పెట్టుకుంటే సరిపోతుంది మనకు ఖర్చు. డ్రెస్ కాబట్టి ఎక్కువ ఖర్చు అవసరం లేదండి. ఇప్పుడు చూడండి, ఇలాగా లోతు కూడా తీసేసుకోవాలి, ఫ్రంట్ లోతు కూడా తీసేసుకోవాలి. అంటే బ్యాక్ ఫ్రంట్ కలిపి కటింగ్ చేస్తున్నానండి. అయితే చూడండి, ఇక్కడ ఫ్రంట్ నెక్ మటుకు 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ ఎంత పెట్టుకోవాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడైతే ఇలా రౌండ్ ఇచ్చేసుకున్నానండి. యూ షేప్లో వస్తుందండి. ఇది చిన్న రౌండ్ పెట్టేసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు కటింగ్ చేసేస్తానండి. చూడండి, సింపుల్గా ఇలా కటింగ్ చేసుకోవచ్చు మనం. అయితే ఇది రెండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి కటింగ్ చేస్తున్నానండి. అయితే చూడండి, ఇక్కడ కరెక్ట్గా మర్చిపోయాను, కింద ఎంత లెంత్ తీసుకున్నానో మర్చిపోయాను. ఇప్పుడైతే లెంత్ ఎంత ఉందో 15 ఇంచెస్ లెంత్ పెట్టుకున్నాను కదా, అక్కడ వరకు లైన్ గీసుకుని కటింగ్ చేసుకుంటున్నానండి. ముందు గీయడం మర్చిపోయాను. ఇప్పుడైతే చూడండి, ఖర్చుతో కలిపి కటింగ్ చేసుకోవాలి. అయితే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే మటుకి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ నచ్చితే లైక్ ఇవ్వడం మటుకి మర్చిపోకండి. మీరు లైక్ ఇస్తే మరికొందరికి ఈ వీడియో రీచ్ అవుతుందండి. సరేనండి, అయితే ఇప్పుడు చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రంట్ నెక్ కటింగ్ చేసేస్తాను. బ్యాక్ నెక్ మటుకి వేరేగా కటింగ్ చేయొచ్చండి, ఎందుకంటే ఫ్రంట్ నెక్ తక్కువ ఉంటుంది కాబట్టి బ్యాక్ నెక్ ఎక్కువ ఉంటుందండి. కాబట్టి మీరు ఫ్రంట్ నెక్ ముందు కటింగ్ చేసుకోండి.
ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత చూసారు కదా జాయింట్ ఉంది. ఇప్పుడు ఈ జాయింట్లు వేరు చేయాలి. కలిపేసి ఉంది కదా, ఇది కటింగ్ చేసుకోవాలండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ నెక్ తీసుకోవాలండి. అంతేగాని ఫ్రంట్ నెక్ కటింగ్ చేసినా పర్లేదు, కానీ బ్యాక్ నెక్ మటుకి కటింగ్ చేయకండి. బ్యాక్ నెక్ విడిగా తీసి కటింగ్ చేసుకోవాలి. ఇది బ్యాక్ తీద్దాం అనుకుంటున్నాను. ఇది ఫ్రంట్కి అండి. ఇది బ్యాక్ నెక్ తీయాలండి. ఇది ఫ్రంట్ నెక్. ఎందుకంటే మనం లోతు దీని మీదే కదా డ్రా చేసుకున్నాం కదా లోతు కోసం. అయితే ఇది ఫ్రంట్ కన్నా ఫ్రంట్ తీసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ లోతు కూడా తీసేసుకోవాలి. అంతేగాని రెండు కలిపి ఉన్నప్పుడు మటుకు లోతు తీయకండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి లోతు తీస్తే రెండు ఒకేలా వస్తాయండి. కాబట్టి విడివిడిగా చేసి ఫ్రంట్ పార్ట్ లోతు తీయాలండి. అలాగే బ్యాక్ కూడా నెక్ విడిగా తీసుకోవాలండి. బ్యాక్ పార్ట్ మీద చూడండి. అయితే మీకు చూపించడం కోసం అక్కడ డ్రా చేశాను. అయితే ఇక్కడ 7 ఇంచెస్ పెట్టాను అన్నాను కదా, 7 ఇంచెస్ పెట్టేసి ఇలా కింద 3 ఇంచెస్ పెట్టేసుకొని లైన్ గీసేసుకోవాలి. రౌండ్ ఇచ్చేసుకోవాలండి. నెక్ అయితే మన ఇష్టం అండి. రౌండ్ వేరు ఏ నెక్ అయినా మన ఇష్టం, ఏదైనా పెట్టుకోవచ్చు. అయితే ఇది బోట్ నెక్ కాదండి, మామూలు నెక్కే పెట్టి కటింగ్ చేస్తున్నాను. మనం ఎలా అయితే బ్లౌజెస్ తీసుకుంటామో అలాగే తీసుకున్నానండి. అయితే ఇది 42 సైజు కాబట్టి నేను 6 ఇంచెస్ షోల్డర్ తీసుకున్నానండి. చూసారు కదా, ఫ్రంట్ లోతు వచ్చేసింది, ఫ్రంట్ నెక్ వచ్చింది, బ్యాక్ నెక్ వచ్చిందండి. ఇప్పుడైతే మనకి బాడీ పార్ట్ రెడీ అయిపోయిందండి. అయితే 15 ఇంచెస్ లెంత్ వచ్చిందో లేదో చూసుకుంటున్నాను. ఈ 15 ఇంచెస్లోనే మనకి ఖర్చుకు 1 ఇంచ్ పోతుందండి. 14 ఇంచెస్ రెడీ అవుతుంది. చూసారు కదా, ఇప్పుడు బాడీ పార్ట్ అయిపోయింది కదండి. కిందన మనకి ఫ్రాక్ కోసం కటింగ్ చేసుకోవాలి కదండి. ఇప్పుడు దానికోసం నేనైతే పౌటంచు తీసేస్తున్నానండి. ఇక్కడ పౌటంచు డిజైన్ వచ్చింది కదా, ఈ డిజైన్ మొత్తం తీసేస్తానండి. ఇలాగా కటింగ్ చేసుకోవాలి. పౌటంచు విడిగా వచ్చింది కదా డిజైన్, దానివల్ల మనకి ఇక్కడ సెట్ అవ్వదండి. ఇది మటుకి ఇంకా వేస్టేనండి, ఇది వెయ్యను. మొత్తం ఫ్రాక్ అంతా పైనుంచి కింద వరకు ఒకేలా వస్తుందండి ఇది డిజైన్. అందుగురించి ఇది పౌటంచు వేస్ట్, మనకి ఇంకా పనికిరాదు. చూసారు కదా డిజైన్. నాకు ఈ డిజైన్ బాగుందండి, నచ్చింది. లాంగ్ ఫ్రాక్ కింద అయితే బాగుంటుందని కటింగ్ చేస్తున్నానండి. అయితే నేను ఇలాంటి చీరలతో కటింగ్ చేశానండి. ఇలాంటి చీరతో లాంగ్ ఫ్రాక్ కుట్టాను, చాలా బాగుందండి. తేలిగ్గా ఉంటుంది, మనకు పాలిస్టర్ కదా తేలిగ్గా ఉంటుందండి. అయితే ఇది జారిపోతుందండి, కటింగ్ చేసినప్పుడు జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి. అయితే మనం సారీ అయితే ఎలా ఫోల్డింగ్ చేసుకుంటామో అలాగా ఫోల్డింగ్ చేసుకోవాలండి. అయితే 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ముందు ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి, తర్వాత ఒక ఫోల్డింగ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలాగా మనం సారీ అయితే ఎలాగా ఫోల్డింగ్ చేస్తామో అలా ఫోల్డింగ్ చేసుకురావాలండి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత చూడండి, సమానంగా క్లాత్ అంతా సమానంగా ఉండేలా చూసుకోవాలండి. సర్దుతున్నాను, క్లాత్ అంతా సమానంగా ఉండేలా చూసుకోవాలి మనం. చూసారు కదా, సమానంగా ఉండేలా చూసుకుని ఇక్కడైతే నాకు చూసారు కదా, మళ్ళీ సమోసా టైప్లో కోన్ షేప్లో వస్తుందండి. మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ వేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ముందు ఫోల్డింగ్ చేసుకుని మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ చేసుకుని మళ్ళీ ఇప్పుడు కోన్ టైప్లో ఫోల్డింగ్ చేసుకుంటున్నామండి. మీకు వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ కోన్ షేప్లో వచ్చింది కదండి, అంటే మొత్తం గేరా వస్తుందండి. చక్కగా గేరా ఎక్కువ వస్తుంది ఇలా కటింగ్ చేసుకుంటే, అంటే ఫుల్గా గేరా ఎక్కువ వస్తుంది. చూసారు కదా, ఇలాగ సమోసా టైప్లో ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఆ చివరిని సమోసా టైప్లో వచ్చింది కదా. ఇప్పుడైతే చూడండి, ఇక్కడ చూసారు కదా, ఇలాగా మొత్తం సమోసా టైప్లో వేసుకోవాలండి. కోన్ షేప్లో వస్తుంది. ఇప్పుడైతే లైనింగ్ కటింగ్ చేసుకున్నాం కదా, ఆ బాడీ పార్ట్ని మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఉన్నదాన్ని మళ్ళీ ఫోల్డింగ్ చేసుకుని మనం పెట్టుకోవాలండి వేస్ట్ దగ్గర. చూసారు కదా, ఇలాగా లైన్ గీసుకోవాలి. అయితే ఇక్కడ పాలిస్టర్ మీద మార్కింగ్ అవ్వట్లేదండి, మార్కింగ్ చేయడం అవ్వట్లేదు, పాలిస్టర్ది కదా మనకు మార్కింగ్ కుదరదండి. మీరైతే పిన్ పెట్టుకోండి, నా దగ్గర పిన్స్ లేవని పెట్టలేదు.
అయితే చూడండి ఇలాగా మనం బాడీ పార్ట్ దగ్గర నడుం దగ్గర తీసుకుని ఆ నడుం పార్ట్ని ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలండి. పెట్టుకుని ఇలా కటింగ్ చేసుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్. దీనికి కొలతలు ఏమి అక్కర్లేదు మనకి. అయితే ఇప్పుడు చూడండి, నాకు 36 ఇంచెస్ కావాలి. అంటే బాడీ పార్ట్ 14 ఇంచెస్, ఇదో 36, మొత్తం 15 ఇంచెస్ ఫ్రాక్ ఒక లెంత్. అందులో 36 ఇంచెస్ ఇక్కడ గీసుకుంటున్నానండి. అయితే ఇక్కడ మార్కింగ్ అవ్వట్లేదు. అయితే నెమ్మదిగా మార్కింగ్ చేసుకుంటున్నానండి. చూడండి, చూపించిన విధంగా మనకి చుట్టూ అలాగా మనం మార్కింగ్ చేసుకుని రావాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకుని రావాలండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా పర్వాలేదండి, సింపుల్గా కటింగ్ చేసుకోవచ్చు. ముందు ఓల్డ్ శారీతో ట్రై చేయండి, అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుంది. మనం తప్పు కటింగ్ చేసినా ఇబ్బంది ఉండదు. అంటే ఇక్కడ ఖర్చు అక్కర్లేదండి, ఎందుకంటే ఇది క్రాస్గా వేసాం కాబట్టి నేను ఇంక ఖర్చు తీసుకోవట్లేదండి. మనకు సరిపోతుంది, సాగుతుంది కాబట్టి కుట్టేసరికి సాగుతుందండి. అందుగురించే నేను 36 ఇంచెస్ తీసుకుంటున్నాను. చూడండి, అలాగ టేప్ పట్టుకుని పైన పెట్టుకుని కిందన 36 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. అయితే మీకు ఇక్కడ మార్కింగ్ కనిపించట్లేదండి, నాకే గీయడానికి ఇబ్బందిగా ఉంది ఇక్కడ. అయితే క్లాత్ మీద మటుకి అవ్వట్లేదండి గీయడం, అందుకొచ్చే నాకే కనబడుతుందండి. నాకు కూడా సమంగా గీసుకోవడం అవ్వట్లేదండి. అయితే మనం ఎలా అయితే గీసుకున్నామో దాని ప్రకారంగా కటింగ్ చేసుకొచ్చేస్తున్నానండి. చూడండి, నాకైతే మార్కింగ్ కనిపిస్తుందండి, మీకు కనిపించట్లేదు. చూసారు కదా, ఇలాగా మొత్తం కటింగ్ చేసుకురావాలండి. క్లాత్ మటుకి సమానంగా ఉండేలా చూసుకుని కటింగ్ చేయండి. నెమ్మదిగా మనం పట్టుకుని చక్కగా నీట్గా కటింగ్ చేసుకురావాలండి. ఒకసారి స్టిచ్చింగ్ చేయడం వస్తే మీకు రెండోసారి మీరే స్టిచ్చింగ్ చేసుకుంటారండి, అంత బాగుంటుంది. అంబ్రెల్లా ఫ్రాకు అంటే ఫుల్ గేరాతో వస్తుందండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. అంతేనండి. ఇప్పుడైతే చూడండి, ఓపెన్ చేసి చూపిస్తాను. మనకి మొత్తం కటింగ్ చేస్తాను కదా. ఇప్పుడు బాడీ పార్ట్ కోసం మిగిలిన ముక్కలు మనం తీసుకోవాలండి. బాడీ పార్ట్కి లైనింగ్ అయితే కటింగ్ చేసాం కదా, ఒరిజినల్ పీస్ అయితే కటింగ్ చేయలేదు కదా. ఇప్పుడు ఒరిజినల్ పీస్ అయితే తీసుకోవాలండి. మిగిలిన క్లాత్లో నాకు కటింగ్ చేసుకుంటున్నాను. మనం ఎక్కువైనా తక్కువైనా మనం స్టిచ్చింగ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చండి, కంగారు పడక్కర్లేదు. కాబట్టి మనం ఎలా అయితే కటింగ్ చేసుకుని ముందు కటింగ్ చేయడం వచ్చిందనుకోండి, స్టిచ్చింగ్ చేయడం ఈజీయేనండి. ఇంట్లో ఉండే ఇలాంటి శారీస్తో ఒకసారి ట్రై చేయండి, మీకు అప్పుడు కటింగ్ చేయడం వస్తుందండి. స్టిచ్చింగ్ చేయడం అయితే కటింగ్ చేయడం వస్తే స్టిచ్చింగ్ చేయడం ఈజీయేనండి. అయితే ఈ వీడియో కానీ నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ చూపించలేదండి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి హ్యాండ్స్ కటింగ్.